ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళాలి, హ్యాజిల్ ఫ్రీగా చదువుకోవాలి, మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలి, దాంతో పాటు అక్కడ స్కాలర్షిప్ అలాగే ఎడ్యుకేషన్ లోన్ త్రూ చదువుకోవాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వి సోర్స్ ని అప్రోచ్ అవుతున్నారు. సో రీజన్ ఏంటి, ఇక్కడ వీళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. హాయ్, నా పేరు రవితేజ. రవితేజ ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ నుంచి చూపదండి, నియర్ బై చూపదండి. సో ఏం చదువుకున్నావు? ఈసీ ఈసీ బీటెక్ గ్రాడ్యుయేటెడ్. సో ఇప్పుడు ఏం చదువుకోవాలనుకుంటున్నారు? ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఐమ్ ప్లానింగ్ ఫర్ యూకే ఫర్ మాస్టర్స్ ఎంఎస్సి. ఓ సూపర్. అంటే ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసిందా? ఎడ్యుకేషన్ లో కూడా మొత్తం ప్రాసెస్ మొత్తం వీసాస్ వాళ్ళే, నాన్ కలెక్టర్. అంటే ఏ ప్రాపర్టీ ప్రాపర్టీ. సో మీకు ఎడ్యుకేషన్ లోన్ ఎంత శాంక్షన్ అయింది? నాకు ఎడ్యుకేషన్ లోన్ 40 lakhs వరకు శాంక్షన్ అయింది. సో ఈ 40 lakh అమౌంట్ అనేది అక్కడ చదువు కోసం అలాగే లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నిటికీ కూడా సరిపోతుంది. సో హ్యాపీగా మళ్ళీ జాబ్ అనే టెన్షన్ పడకుండా ప్రశాంతంగా స్టడీస్ కంప్లీట్ చేసేయచ్చు. సో స్కాలర్షిప్ మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ ఏంటి? నేను సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ సర్వేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ వచ్చిందా? వచ్చింది, 5,000 pounds వరకు వచ్చింది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా బాగుంది, ఇక్కడికి వచ్చా కానీ తెలుసుకున్నారు, కానీ అసలు ఇక్కడికి రావాలి అని ఎలా తెలిసింది, ఎలా వచ్చారు? టీ హబ్ లో వీళ్ళు కండక్ట్ చేశారు వి సోర్స్ అని. సో నేను అక్కడికి వెళ్ళాను. సో అక్కడ కాంటాక్టర్స్ త్రూ ఇక్కడికి బ్రాంచ్ నేను వచ్చాను. నైస్. సో వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? వీళ్ళ కౌన్సిలింగ్ కావచ్చు, వీళ్ళ సర్వీసెస్ కావచ్చు, ఓవరాల్ గా వి సోర్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తాం? చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. మనకన్నా ఎక్కువ ఎఫెక్ట్ వాళ్ళే పెడతారు. సో మనల్ని పంపించాలన్న తప్పన మనకన్నా ఎక్కువ వాళ్ళకి ఉంది. సో జస్ట్ మనం వెళ్ళాలి అనుకుంటే నార్మల్ గా మనం చేయాలి. జస్ట్ మనకు చాలా వరకు చాలా మందికి ప్రాసెస్ ఏంటనే తెలియదు. సో ప్రతి ఒక్క ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఏదేది ఉంది, ఏదేది కావాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళే మనల్ని కన్సిడర్ చేసి మనం కాంటాక్ట్ చేసి మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తూ మన త్రూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మనకు సపోర్ట్ చేసి అంత క్లారిటీగా చేశారు. ఓకే. సో క్లారిటీగా చెప్తారు, దాంతోపాటు ప్రాసెస్ కూడా ఫాస్ట్ గా అవుతుంది. మీకు ఎంత టైం పట్టింది టోటల్ గా? ఇప్పుడు యూనివర్సిటీ అడ్మిషన్ దగ్గర నుంచి స్కాలర్షిప్ వచ్చేంత వరకు కూడా ప్రాసెసింగ్ అంతా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది? 1.5 month. సో ఇయర్ లో ఎప్పుడు వెళ్తున్నారు మీరు అబ్రాడ్ కి? అప్రాక్సిమేట్లీ January 26 లోపు ఈ జాన్ లో వెళ్తున్నారు. ఓకే. సో హ్యాపీ అన్నమాట, మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సో అదర్ స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? యాజ్ అ స్టూడెంట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఓవరాల్ గా స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? చాలా మందికి ప్రాసెస్ ఏంటో తెలియదు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా క్లారిఫికేషన్స్ లేకున్నా కానీ వీసోర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు 100% ఎఫెక్ట్స్ పెడతారు. వాళ్ళు చాలా వరకు సపోర్ట్ చేస్తారు. ఓకే. సో రవితేజ, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా. ఇప్పుడు మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోబోతున్నారు హ్యాపీగా. ఈ జనవరిలో యుఎస్ వెళ్తున్నారు. ఆల్ ద బెస్ట్.